నమస్తే అండి. ఈరోజు మనము సగ్గుబియ్యం పౌడర్ వెజిటేబుల్తో గర్జెలు తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. నేను ఇక్కడ సగ్గుబియ్యం ఒక బౌల్ నిండా తీసుకున్నాను. గ్రీన్ జుకినీ హాఫ్ కప్పు, ఎల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి ఒక 4, పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి ఒక 4, చిన్న అల్లం ముక్క పీసెస్, తురుముకున్న క్యారెట్ 1 కప్పు, హాఫ్ కప్పు పన్నీర్ పీసెస్, 1 కప్పు బీన్స్, కొంచెము రెడ్ క్యాప్సికమ్, కొంచెం ఎల్లో క్యాప్సికమ్, హాఫ్ కప్పు క్యాలీఫ్లవర్ కాడలు, హాఫ్ కప్పు ఎల్లో జుకినీ, కొత్తిమీర. ఇప్పుడు మనము ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకుందాము. పాన్ పెట్టుకొని ఈ సగ్గుబియ్యము మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుదాము. చూడండి, ఒక 5 మినిట్స్ అయిపోయింది. చాలా మంచి క్రిస్పీగా మంచిగా వేగినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం. మనము మళ్ళీ ఇదే పాన్ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఫస్ట్ ఈ పన్నీర్ పీసెస్ని రోస్ట్ చేద్దాము. లైట్గా ఎక్కువ మాడొద్దండి, మాడితే టేస్ట్ మొత్తం పోతుంది. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కొంచెం రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, కొంచెం లైట్గా వేగినట్టు అయినాయి కదా. ఇప్పుడు మనము పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఎల్లిపాయ ముక్కలు ఈ 3 కూడా వేసి కొంచెం ఇలా కలియపెట్టినట్టుగా కొంచెం ఇది కూడా వేగినట్టుగా చేద్దాము. ఈ అల్లము పచ్చి వాసన పోయే వరకు ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ మంచిగా వస్తుంది. ఈ అల్లం వేయకుంటే అల్లం స్మెల్ వస్తుంది. అందుకని కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బీన్స్, జుకినీ ఎల్లో, క్యాలీఫ్లవర్ కాడలు, ఈ జుకినీ గ్రీన్ కూడా వేసి ఒక 2 మినిట్స్ మంచిగా ఇలాగా కలియపెట్టినట్టు చేసి స్టవ్లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టుకొని కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి క్యాప్ తీసి చూద్దాం. చూడండి, కొంచెం మగ్గినట్టు అయిపోయింది కదా. ఎందుకంటే కొంచెం ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం మగ్గితే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ ఇవి కూడా వేసి తర్వాత క్యారెట్ తురుముకున్నది కూడా వేసేద్దాము. అలాగే పెప్పర్ పౌడర్, సాల్ట్ ఇవి కూడా వేసి మంచిగా మొత్తం ఇలాగా కలియపెట్టినట్టు చేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ మంచిగా కుక్ అవనిద్దాము. ఇది ఎంత కుక్ అయితే అంత మంచి టేస్ట్ వస్తుందండి. అందుకని మంచిగా ఒక 5 మినిట్స్ కుక్ అవనిద్దాము. అంతవరకు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి సగ్గుబియ్యం మనము మంచిగా వేపాము కదా, మంచిగా పౌడర్ చేసుకుందాము ఈ జార్లో వేసి. అండి, పౌడర్ ఇంత మంచి స్మూత్గా వచ్చింది కదా. ఇప్పుడు ఈ పౌడర్ మనము ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో వేసేద్దాము.
వాటర్ని మంచిగా మనం ఇలా బౌల్లో తీసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మంచిగా ఇలాగా కలియపెట్టినట్టుగా చేద్దాము. మంచిగా కలియపెట్టాము కదా, ఇప్పుడు మనము కొంచెం హాట్ వాటర్ పోయాలి. హాట్ వాటర్ పోసి మంచిగా దీన్ని ముద్దలాగా కలుపుకుందాము. చూడండి, ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం కదా సగ్గుబియ్యం పిండిని మనం ఇలాగా స్మూత్గా కలిపి ఒక క్యాప్ పెట్టి ఒక 10 మినిట్స్ సైడ్కి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయినాయో లేదో ఒకసారి మనము చూద్దాము. సూపర్గా ఉడికినాయండి. మంచిగా ఉడికిపోయినాయి కదా, కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేద్దాము. కొత్తిమీర వేసి ఒకసారి ఇలా కలియపెట్టినట్టు చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇవి చాలా చల్లగా కావాలి. చల్లగా అయిన తర్వాత మనం మంచిగా అవి మళ్ళీ పిండి పిసికి మళ్ళీ చిన్నగా ముద్దల్లాగా చేసి సేమ్ గజ్జల్లాగా చేసుకొని స్టవ్ మీద బాయిల్ చేయాలి. చూడండి, ఇప్పుడు మంచిగా మనం ఇంత చిన్న చిన్నగా లడ్డూల్లాగా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము ఒక్కొక్క లడ్డు తీసుకొని మంచిగా ఇలాగా పెట్టి చపాతీలాగా చేద్దాము. చూడండి, చపాతీ మంచిగా ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము ఈ కర్రీని ఈ చపాతీలో ఇలా పెట్టి మంచిగా అప్లై చేద్దాము. చూడండి ఎంత నీట్గా వచ్చాయో. ఇప్పుడు మనం తీసి ఒక ప్లేట్లో ఇలాగా పెట్టుకుందాము. అన్నీ ఇలాగే చేసుకుందాము. చూడండి, వెజిటేబుల్ గర్జలు ఇలా చేసుకున్నాము కదా, ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాని మీద ఈ జల్లి బుట్ట పెట్టుకుందాము. పెట్టి మనము ఒక్కొక్కటిగా ఇలా మొత్తము పెట్టిన తర్వాత చూడండి, మొత్తము వెజిటేబుల్ గజ్జలన్నీ పెట్టాము కదా, పెట్టేసిన తర్వాత ఇలా క్యాప్ పెట్టేసేసి ఒక 15-20 మినిట్స్ కుక్ అవనిద్దాము. మొత్తం స్టవ్ మీదే కుక్ కావాలి. వెజిటేబుల్ గజ్జలు అయిపోయినాయేమో చూద్దామండి. వావ్, చూడండి ఎంత మంచిగా ఉడికినాయో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మంచిగా మనము ఒక ప్లేట్లో తీసుకుందాము. చూడండి, ఇవి వెజిటేబుల్ ఆవిరి కుడుములు అంటారు. చూడండి ఎంత మంచి నీట్గా వచ్చాయో. చూడండి, సేమ్ గజ్జల్లాగానే వచ్చాయి. ఇవి మంచిగా మనము ఇలా ఈ అల్లం చట్నీతో తినవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.